ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని వెంగమాంబ అన్నదాన కేంద్రం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని తమ నిరసనను తెలియజేశారు. అయితే సాయంత్రం లేజర్ టైంలో మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు తమ నిరసన తెలపడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని అన్నదాన సత్రం ఏఈఓ శాస్త్రి తెలిపారు. ఈ సమస్యపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్పందించారని, వెనువెంటనే జీతాలు పడే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందితో కాంట్రాక్టుకు సంబంధించిన సంస్థతో మాట్లాడి జీతాలు వేయించినట్లు ఆయన తెలియజేశారు. ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ మారి 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు 1 ఇయర్ పైనే అవుతుంది. ఇంతవరకు 1 నెల కూడా శాలరీ పడలేదు. కరెక్ట్గా 30 తారీఖు అంటే 30 తారీఖు 1 తారీఖు వేస్తారు. వేరే కాంట్రాక్ట్ ఉన్నా ఏదున్నా ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు 15 కానీ 20 సంవత్సరం ఇప్పుడు 20 తారీఖు కానీ ఇంతవరకు శాలరీ పడలే. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడుతున్నారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు, ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకెంత బాధలు ఉన్నాయంటే మేము అటు పెడతాను. అది ఇది చెవులో కమ్మలు ఎప్పుడు పెడేస్తే సంఘాలు కడతాను. మేము ఎంత బాధపడతాను. మేము ఎంతమంది ఒకరా ఇద్దరా